అరే మోటు, నాకేం దొరికిందో చూడు. అంత పెద్ద గుడ్డ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వారేవ్వా, ఎంత ముద్దొస్తుందో. దేవుడెంత మంచివాడు. నేను ఇప్పుడే ఆ భగవంతుని కోరుకున్నాను, వెంటనే తీర్చేశాడు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయనుకో. నేను దట్టమైన ఒక అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ పురాతనమైన పెద్ద గుహ ఉంది. అక్కడ మనుషుల సంచారమే లేదు. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు ఈ పెద్ద గుడ్డు దొరికింది. అరే మోటు, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆమ్లెట్ వేస్తున్నాను. చాలా ఆకలిస్తోంది. ఇంత పెద్ద గుడ్డుని ఆమ్లెట్ గా వేస్తే మన ఇద్దరి ఆకలి తీరిపోతుంది. ఏమన్నావు? ఆమ్లెట్? ఆమ్లెట్ కాదు, అప్పడం చేస్తాను. నేను దీంతో పిల్లలు పెట్టేస్తాను. ఆ పిల్లను బట్టి ఈ గుడ్డు దేని గుడ్డో తెలుసుకుంటాను. అది దేని గుడ్డో తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమైనది ఏమిటంటే మన ఆకలి కేకలు తీర్చుకోవడం. వదులు, వదులు. మరోసారి దీని మీద కన్నేసావంటే ఊరుకోను. నిన్ను ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఎప్పుడు చూసినా ఆకలి కేకలే, తిండిపోతు రావన్నా. కారంతోనే చేయబడ్డ సమోసాలు తినడం నిషేధించబడింది. ఈట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నీళ్ళు నీళ్ళు. మోటు చాలా తెలివైనవాడు, కానీ నేను వాడికంటే తెలివైన వాణ్ణి. పతులు, అరే మోటు, ఏంటి అలా అయిపోయావు? నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? కేవలం ఒక గుడ్డు కోసం నీ స్నేహితుడు ఇంత బాధ పెడతావా? ఒక్కగానొక్క గుడ్డు కోసం ఎందుకు నువ్వు ఇంత మొండి పట్టు పడుతున్నావు? నా దగ్గర తినడానికేమీ లేదు, కానీ నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? నా దగ్గరున్నది ఈ గుడ్డొక్కటే. మోటు, గుడ్డు పగులుతోంది. పిల్ల బయటకు వస్తున్నట్టుగా ఉంది మోటు. త్వరగా ఆమ్లెట్ వేసేసుకుందాం. ఒక్కసారి పిల్ల బయటకు వచ్చిందంటే మళ్ళీ మనం ఆమ్లెట్ వేసుకోలేము. ప్లీజ్ శబ్దం చేయకు. ఏ మోటు, అలా చూడు, అది గాల్లో ఎగిరే డైనోసార్. చూడ్డానికే ముద్దుగా ఉంది. ఎంత బాగుందో. వచ్చేసింది నా బంగారు తల్లి. ఇది డైనోసార్ పిల్ల. నేను నమ్మలేకపోతున్నాను. నేను దీన్ని వదిలిపెట్టను. నా మీదే దీని ప్రతాపం చూపెడుతుందా? నేనేంటో దానికి తెలిసొచ్చేలా చేస్తాను. ఈ రోజు నుంచి నిన్ను నేను చిన్న అని పిలుస్తా. నీకు నేను పెడుతున్న పేరు చిన్న. వద్దమ్మా, ఆ సమోసాలు కారంతో చేశాను. నువ్వు తినలేవు నా చిట్టి తల్లి. నేను వెళ్ళి నీకు తినడానికి తీసుకొస్తానే. నేను ఊరుకోను. ఆకలేస్తోందా? సమోసాలు తింటావా? అయితే తిను. మళ్ళీ దాని ప్రతాపం చూపించింది. అయ్యో మంట, అయ్యో మంట. వదిలిపెట్టేది లేదు. అతను కావాలనే కారంతో ఆ సమోసాలు తయారు చేశాడు. నన్ను ఏడిపించే ఉద్దేశంతోనే.
ఏంటి ఇప్పుడు పున్ను మీద కారం చల్లడానికి వచ్చావా? మోటు పాపం దీనికి ఆకలేస్తోంది. పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు. నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టవా? ఇక్కడ తినడానికి కావలసినవి తప్ప మిగిలినవన్నీ దొరుకుతాయి. ఏం తినగలవో అన్నీ తినే. కుర్చీ తింటావా? తిను, గుడ్ బాయ్. వద్దు వద్దొద్దు, తినొద్దు వద్దొద్దు, దాన్ని వదిలే వద్దొద్దు, తినొద్దు, అయ్యో తినొద్దు. అసలు ఇది నాకంటే తిండిపోతలా ఉంది. ఇందాకే దాన్ని ఆమ్లెట్ వేసుకుని తినుంటే ఇప్పుడు ఈ తిప్పలుండేవి కావు. అరే ఆగాగు, దాన్ని వదిలిపెట్టు. అయ్యో మోటు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. అయినా ఇది మనతో ఉన్నంత కాలం మనం ఖాళీ కడుపులతో ఉండవలసిందే. ఐడియా సర్జీ, మనం వెళ్ళి డాక్టర్ జట్కాని కలుద్దాం. చిన్న, మేం బయటికి వెళ్తున్నాం. నువ్వు పొరపాటు కూడా బయటకు రావద్దు. బయటకు వస్తే చాలా ప్రమాదం. మంచివాడివిగా ఇంట్లోనే ఉండు. కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు. హాయ్ బాబు. అయ్యో బాబు, ఏమైంది నీకు? ఎందుకు భయపడతావు? నేను వచ్చేసాను కదా. మై నేమ్ ఇస్ చింగో, ఇన్స్పెక్టర్ చింగో. ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఏమైంది నీకు? ఇప్పుడు దాకా బానే ఉన్నావుగా. ఎవరు కనిపించరేంటి? నాతో ఆడుకుంటున్నది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే పత్రు, మీకేమైనా పిచ్చెక్కిందా? ఈ జనారణ్యంలోకి డైనోసార్లు ఎక్కడి నుంచి వస్తాయి? అరే చిన్న, నిన్ను బయటకు రావద్దని చెప్పాను కదా. లగాయతు ఉండొచ్చు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి డైనోసార్లు ఉండొచ్చు. లక్కుంటే లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. దీంతో నేను షో చేసి కోటేశ్వరిని అయిపోతాను. అరే కసిటే, నేను నమ్మిన ఆ దేవుడి మీదొట్టు మొదటిసారిగా నువ్వు తెలివైన మాట మాట్లాడావు. దాన్ని తీసుకువెళ్ళి ఎవరికి కనిపించకుండా దాచేయండి. రేపు ఉదయం పురుపురి నగర మైదానానికి తీసుకురండి. మోటు, భలే మజాగా ఉంది కదా. చింగంగారా, ఎవరక్కడ? అక్కడే ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ కార్టూన్లో ఏం తీసుకెళ్తున్నారు? సార్, ఇందులో చిన్న ఉన్నాడు. కాదండి, ఇందులో ఇంటికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. సామాన్లున్నాయా లేక చిన్న ఉన్నాడా? ఆలోచించుకుని చెప్పండి, కానీ నిజమే చెప్పండి. మైండ్ ఇట. ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. ఓపెన్ చేసి చూపించండి. మర్యాదగా అక్కడే ఆగు. చట్టం నిన్ను ఆదేశిస్తుంది. అయ్యో ఆగు. ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. వచ్చేయ్ చిన్న. కాపాడండి. ఇప్పుడేం చేద్దాం? చింగం గారు దీన్ని వదిలిపెట్టాడు. దీంతో పాటు మన తోలు చేస్తాడు. చిన్న,
చూసావా, అది కూడా నీలాంటి డైనోసారే. ఈ ప్రపంచంలో నీకు స్థానం లేదు. వెళ్ళిపో, నీ ప్రపంచానికి వెళ్ళిపో. ఒకసారి నన్ను కూడా దగ్గరికి తీసుకో. నువ్వు వెళ్ళిపోతానంటే బాధగా ఉంది. జాగ్రత్త. వెళ్ళిరా చిన్న, వెళ్ళిరా. బాయ్ బాయ్. రండి బాబు రండి, నిజమైన డైనోసార్ ని చూడండి. అద్భుతమైన అవకాశం, చేజారితే మళ్ళీ రాదు. రండి బాబు రండి, నిజమైన డైనోసార్ ని చూడండి. మీ కళ్ళకి విందు చేయబోతోంది నిజమైన డైనోసార్. రండి బాబు రండి, 1000 రూపాయలతో అరుదైన అవకాశాలు పొందండి. మొదటిసారిగా మీ ముందుకు వస్తోంది డైనోసార్, నిజమైన డైనోసార్. నిజమైన డైనోసారా? నాకు కూడా ఒక నాకు టికెట్ టికెట్, ప్లీజ్. నాకు నాకు టికెట్. కూడా కూడా వచ్చేవండి. ముందు ముందు ఇవ్వండి. హలో హలో మోటు, నేను మన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. రేపు ఉదయమే డైనోసార్ తీసుకుని మైదానం దగ్గరకు వచ్చేయండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? డైనోసార్ ఎగిరిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఏంటి ఏమంటున్నావు? డైనోసార్ మళ్ళీ రాదా? మన టికెట్లన్నీ అమ్మేశాం. ఇప్పుడు డైనోసార్ ఎగిరిపోయిందంటే ఈ జనాలు మమ్మల్ని వదులుతారా? ఏమంటున్నారు? ఏమంటున్నావు? డైనోసార్ ఎగిరిపోయిందా? ఎప్పుడు ఎలాగా? లగాయితు నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి వాళ్ళని ఊరుకోకూడదు. అయ్యో, క్షమించండి, ఇదంతా పతుల వల్లే జరిగింది. ఇందులో నా తప్పేం లేదు. హే ఫ్రెండ్స్, ఇలా చూడండి, నాకు అడవిలో ఇంకో పెద్ద గుడ్డు దొరికింది. పత్రులు, ఆ గుడ్డును మాత్రం ఆగు. పెట్టను. పతులు, ఏంటి మీరు ఆగు. ఏం చేయబోతున్నారు? ఆగు. ఎందుకు అడ్డుపడుతున్నారు? నా గుడ్డు మీరు కాపాడుకుంటాను. పతులు, కడుపులో ఆకలి రగిలిపోతోంది. హ్మ్. ఆకలంట ఆకలి. నీకు ఆకలి వెయ్యింది ఎప్పుడో చెప్పు. తినడానికేమీ లేవు. పేపర్ తిరగేసింది చాలు గాని త్వరగా వెళ్ళి ఏదో ఒకటి వండు. నేనెందుకు వండాలి? రోజు వంట నేనే చేస్తున్నాను. ఈ రోజు నువ్వు చెయ్యి. అదిగో క్యాలెండర్ చూడు, ప్రతిరోజు వంట నేనే చేస్తున్నాను. ఈ రోజు మాత్రం నేను చెయ్యను. నీకు చేతనైంది చేసుకో. నీకు బాగా తెలుసు, 2 విషయాల్ని నేను అదుపు చేసుకోలేను. 1 ఆకలి, 2 ఆకలి వల్ల వచ్చే కోపం. ఇక నిన్నెవరూ కాపాడలేరు. అయ్యో, నా చెయ్యి. నిన్ను వదిలిపెట్టను పతులు. మోటు అక్కడే ఆగు, లేదంటే ఆ పత్రాన్ని కింద పడేయకుంటే దాంతోనే నిన్ను పచ్చడి చేస్తా. కింద పడేయమన్నానా? అయ్యో, చచ్చాను బాబు. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. అసలు నేనేం చేశాను? నన్నేమి చెయ్యొద్దు మోటు. త్వరగా పద, స్పీడ్ గా తొక్కు. పత్రు, ఏంటి ఏదో తొందరలో ఉన్నట్టున్నావు? అవును. లేదు లేదు. అయితే వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు. మోటు చెప్తున్నాను కదా కసిటే, ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు ఈ ర్యాకెట్ లో వెళ్ళి పింక్ ప్లానెట్ లో కాలు మోపావంటే పురిపురి నగర వాసులంతా నీ పేరే చెప్పుకుంటారయ్యా. ఆలోచించు కసిటే, బుర్రకి పదును పెట్టి ఆలోచించు. లగాయిత్తు, నువ్వు మాయమాటలు చెప్పి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు ప్రమాదకరమైన వాడివి. లేదు కసిటే, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్తున్నాను అంతే. నా పేరు చిరస్థాయిగా ఉండక్కర్లేదు, నేను చిరంజీవిగా ఉంటే చాలు. నా 20 ఏళ్ళ అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, మోటు పతులని ఇందులో పంపించడం సులభం. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? నిన్నెవరైనా వెంబడిస్తున్నారా? నన్ను వెంబడిస్తున్నది ఒక పెద్ద బండబోతం. దాని పేరు మోటు. అరే, నువ్వేం భయపడకు. ఈ రాకెట్ లోపలికి వెళ్ళి దాక్కో. నువ్వు ఇందులో దాక్కున్నావని మోటు పసిగట్లేడు. అయితే సరే. నేను వదలను. దీన్నే అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. మీరు ఆలస్యం చేయకుండా రాకెట్ ను వెంటనే పైకి పంపించండి. నిన్ను ఆ,
వెళ్ళిపోతుంది. వద్దు, నన్ను కొడొద్దు. దయచేసి వదిలే. ఆగు. వద్దు వద్దు వద్దు, కొడదు కొడదు. నా కోపం ఇంకా తేలలేదు. ఒక ఇన్స్టాల్మెంటే అయింది. తలుపు మూసేస్తే నీ పీడ వదిలిపోతుంది. ఏంటి నేను ఎక్కడున్నాను? చచ్చడ్రా బాబోయ్! అయ్యో అయ్యో! పతులు తలుపుతారు. తలుపు తీ పతులు, తలుపు తీ. అయ్యో! అరే నేను తలుపు తీయనంటే తీయను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ మాట అన్నం ధర్మమేనా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను? మర్యాదగా నా దగ్గరకు వచ్చి చెవులు పట్టుకుని క్షమాపణ వేడుకుంటావా? 100 గుంజీలు తీస్తానంటే చెప్పు. 100 గుంజీల? నీకు తెలుసుగా పతులు, ఒక్క గుంజీ తీయడానికి ప్రయత్నించినా నేను పైకి వెళ్ళిపోతాను. పెద్దన్నయ్యా ఎక్కడున్నావు? కాపాడు పతులు, తలుపు. అరే మోటు, నువ్వు బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా. ఓ డాక్టర్ మన ఇద్దరిని ఇరికించేశాడు. ఓ, మనల్ని ఇరికించింది జట్కా కాదు, కసిత. మనం ప్రాణాలతో భూమి మీదకు వెళ్తే మాత్రం వాడిని వదిలిపెట్టను. పతులు, ఈ ప్లానెట్ ఏమిటి? ఇక్కడ అన్ని గులాబీ రంగులో ఉన్నాయి. రంగు సరే, అక్కడ బోలెడని విగ్రహాలున్నాయి చూసావా? చాలా కొత్తగా విచిత్రంగా ఉన్నాయి కదా. పద బయటికి వెళ్ళి చూద్దాం. సరే. Escape! మనం కూడా ఎస్కేప్. పారిపోదాం పద. పరిగెత్తు పతులు. పరిగెడుతూనే ఉన్నాను. ఇంకా ఏం పరిగెత్తను? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు? మనం ఏం చేద్దాం? ముందు టెస్ట్ చేద్దాం. వీళ్ళు పూర్పురి నగరవాసులు, చాలా మంచి వాళ్ళు. కాల్గ్రహం నుంచి మనల్ని కాపాడగలరు. మోటు పోతులు, మీరేమి భయపడకండి, మేము మీ స్నేహితులమే. భలే ఆనందంగా ఉంది. మనం ఎంత ఫేమస్ అయ్యామా? నాకు ఇప్పటి వరకు తెలియనే లేదు. అసలు వీళ్ళకు మనం ఎలా తెలుసు? మీరు మా స్నేహితులంటే మేము ఎలా నమ్మాలి? ఆధారాలు ఏమిటి? మీరేం చేయమని చెప్తే మేము అదే చేస్తాం. నిజమా? నాకు చాలా ఆకలిస్తోంది. నాకు సమోసాలు తినిపించగలరా? అవి కూడా పురిపురి నగరం టీ కొట్టు సమోసాలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీకు సమోసాలు కావాల్సి వచ్చాయా? మీరు అడిగిన కోరిక చాలా చిన్నది. ఒక్క నిమిషం. ఆహా, సువాసన. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మోటు? నాకు ఒక్క విషయంలో వస్తుంది నిషా. ఎదురుగా ఉంటే సమోసా తినేద్దాం. నాకే ఇది నాకే. నిజంగా మీరు మా స్నేహితులే అయితే దయచేసి మమ్మల్ని భూమి మీదకు పంపించేయండి. ప్లీజ్ మమ్మల్ని పంపించేయండి. దయచేసి మమ్మల్ని మా ఊరికి పంపించేయండి. మీకు పంపించేయండి. మీకు పుణ్యం ఉంటుంది. మీరు మమ్మల్ని కాపాడండి. మాకు సాయం చేయండి. మమ్మల్ని కాపాడండి. చూడండి, కాల్గ్రహ అనేవాడు మా గ్రహంతో ఆడుకుంటున్నాడు. మాలో చాలా మందిని రాళ్లుగా మార్చేశాడు. ఏమంటున్నారు మీరు? మా వల్ల కాదు. అయితే మేము మిమ్మల్ని కిందికి పంపించాం. సరే పదండి, కాల్గ్రహ దగ్గరికి వెళ్దాం. వెళ్దాం. అరే మోటు, నువ్వెందుకు గెంతుతున్నావు? నీ కాళ్ళు ఉన్నాయి కదా. అవును కదా, మర్చిపోయాను. కాల్గ్రా, ఇంతటితో నీ కాలం చెల్లిపోయింది. నిన్ను అంతం చేయడానికి భూమి మీద నుంచి మోటు పతులు వచ్చారు. నీకు మరో అవకాశం ఇస్తున్నావు. పారిపో.
ముందే పారిపోయినట్టున్నాడు. అంతేనంటావా? గో గో ఫైట్ వెళ్ళండి. ఆగండి ఎక్కడికి పారిపోతారు? ఆగండి. ఇదేం ఫైటింగ్? ఏం చేస్తున్నారు? మేమెంతమంది శత్రువుల్ని అంతం చేసామో తెలుసా? మా జోలికి రావద్దు, మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మేము అతన్ని ఓడించాం. ఎప్పటికైనా మమ్మల్ని భూమి మీదకు పంపించేయండి. అతను ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు. ముందు అతని చేతిలో ఉన్న భీమ్ గారిని తీసుకొని మా వాళ్ళందరినీ మామూలుగా మార్చాలి. ఆ తర్వాత అతనితో పోరాడదాం. ఆ గన్ను లేకుండా అతను మమ్మల్ని ఓడించనే లేడు. నిజమా? నిజంగా నిజమా? ఆ గన్ను రెడ్ లైట్ తో రాయిగా మార్చొచ్చు, గ్రీన్ లైట్ తో తిరిగి మామూలుగా చేయొచ్చు. Escape! మోటు పట్టుకో. అలాగే. పట్టుకో పట్టుకో. విసిరే, నాకు విసిరే. ఏయ్, ఏంటి మీరు వాడితో ఆడుకుంటున్నారు? త్వరగా గన్ను మా చేతికి ఇవ్వండి. ఇదిగో. సారీ. పతులు, నువ్వేం భయపడకు. ఒక్క క్షణవాగు. ముందు వీణ్ణి రాయిగా మార్చేసి ఆ తర్వాత నిన్ను సరి చేస్తాను. డిష్యూం 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 డిష్యూం. ఇక చాలా ఆపు, ఇక చాలా ఆపు. నేను ఓడిపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు కాసేపు ఇలాగే ఉండు. ముందు నేను నా స్నేహితుడిని సరి చేసుకోవాలి. ఇదేమిటి పని చేయడం లేదు? అందరినీ రాళ్ళుగా మార్చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? పతులు, నువ్వే ఏదో ఓ సలహా ఇవ్వు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? చెప్పు చెప్పు పతులు. ఒరే చెప్పు. తిండిపోతూ బ్యాటరీ వెయ్యి, బ్యాటరీ వెయ్యి. ఏంటి బ్యాటరీ వేసేది? నేనేమైనా బొమ్మన బ్యాటరీ వేయడానికి? మోటు, గన్లోని బ్యాటరీ కింద పడిపోయింది చూడు. మనం మామూలుగా మారిపోయాం. ఇప్పుడు చెప్పండి, కాల్ గ్రహని ఏం చేద్దాం? చాలు చాలు, మరి నన్ను రాయిలా మార్చకు. నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. ఇక మమ్మల్ని మా ఇంటికి పంపించేయండి. సాధించాం. అరే మోటు పత్రులు, మీరా వచ్చేసారా? నేను నమ్మిన దేవుడి మీద ఒట్టు, మీ గురించి నేను ఎంత కలవరపడ్డానో కసిటేని అడగండి. స్పేస్ నుంచి మా కోసం మీరు ఏం తీసుకొచ్చారు? మీకోసం ఈ గన్నుని బహుమతిగా తీసుకొచ్చాం. ఏంటి, ఏం చేస్తున్నారు? ఏమిటి, ఖైదీ నంబర్ 786 బోర్డు పెట్టమంటావా? దొంగ, నిన్ను వదిలిపెట్టేది లేదు. లగెత్తు.
ఆ!